ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. మన బైబిల్ చేత పట్టుకుందాం. దేవా, మీరు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తూ వచ్చారు. మీ ప్రేమకు మేము చెల్లించగలము. మమ్మల్ని ఇంతగా ప్రేమించారా? మీ ప్రేమకు మేము చెల్లించగలము. మనం కురిగిపోయినప్పుడు దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చాడు. కృపతో నన్ను బ్రతికించనే, కల్వరిలో నన్ను ఆదరించనే, కల్వరిలో నన్ను ఆదరించనే. రమణీయములు దేవా, ఎంతో ఆణిముత్యములు ప్రభువా, రమణీయములు దేవా. నీ వాక్యము వాక్యము నా పాదములకు వెలుగాయనే. ఎంత రమణీయములు దేవా, ఎంతో ఆణిముత్యములు ప్రభువా, ఎంత రమణీయములు దేవా. మీ వాక్యము జీవవాక్యము, పనికిరాని మా పాదములకు దీపమాయను. పగలు మేఘస్తంభమాకి, రాత్రి అగ్నిస్తంభముగా మీరు మాతో వచ్చారు. మాకు ముందు నడుస్తూ సైన్యములకు అధిపతిగా మీరు నడిపిస్తూ వచ్చారు. మేము ఒక సైనికులుగా మిమ్మల్ని వెంబడించే భాగ్యం మాకు ఇచ్చారు. మీ వాక్యములో ఉన్నటువంటి ఆ ఎదుగుదల, ఆ మెరుగుదల, ఆ యొక్క తేజస్సును మాకు అనుగ్రహించి అనుదినము మేము మీ కృపలో ఎదిగే కృపను మాకు అనుగ్రహిస్తారు అని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. బాగున్నారు కదా మీరు? చాలా సంతోషము. పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరికీ తెలిసిన సుపరిచయమైనటువంటి వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 verse 8 చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఒక ప్రవచనాత్మకమైన మాట. వారు దేవుని చూచారు కాదు, వారు దేవుని చూచెదరు. ఒకవేళ మనం ముందు దేవుని యొక్క వాక్యం విన్నాము, తెలుసుకున్నాము, ప్రవచనము ద్వారా విన్నాము. ఎవరైనా ఒక మంచి వ్యక్తి ప్రభువులో నడుస్తుంటే ఆయన జీవన శైలి చాలా బాగున్నట్లయితే, ఏమండి మీరు ఎవరు, మీరు సేవిస్తున్న దేవుడు ఎవరు అంటే, నేను నజరేయుడైన యేసు కుమారుడును, నాకు కూడా కావాలి ఆ యేసు అన్నప్పుడు, నీవు కూడా రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘ సాహసంలో కొనసాగుతున్నప్పుడు మీ జీవితము, మన జీవితము ఈ సమాజంలో ఒక మాదిరికరంగా ఉంటుంది. తదుపరి మన రానున్న జనరేషన్ కూడా వారు కూడా హృదయ శుద్ధి గలవారు, వారు దేవుని చూస్తారు. ఇప్పుడు మనము దేవుని చూడలేం, దేవుని ఎవరును ఎప్పుడును చూడలేదు. గొప్ప సేవకుడు మోసే ఆ దినాలలో 25 లక్షల మందిని నడిపించినటువంటి వ్యక్తి. అయ్యా, నేను నిన్ను చూడాలి అని అంటే, మోసే నువ్వు నన్ను చూడలేవు అన్నాడు. నువ్వు నన్ను చూడలేవు అన్నాడు. సరే, ఆయన ఏదో ఆయన ఆశ నెరవేర్చినందుకు, ఆయన ఆశ మేరకు నేను వెళుతూ ఉంటాను, ఒక ఏమండి ఆ యొక్క బండ సందులో నుండి మీరు నన్ను చూడవచ్చు అని చెప్పి వారి వెనుక భాగము చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటంటే ఆయన రోషిని, ఆయన తేజస్సు, ఆయన మహిమ. ఆయన మానవుడు కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు. ఆ దేవుడుగా ఉన్న ఆయన
క్రీస్తుకు శకము దాదాపు 39 లేక ఆ సంవత్సరాలలో 5, 6 ఆ ప్రాంత సమయాలలో 33.5 సంవత్సరం భూమి మీద ఉండి అందరికి కనపడినాడు. ఆయన అంత తగ్గించుకొని వచ్చి మనకు దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన పోయిన తర్వాత భక్తులందరూ 40 సంవత్సరంలో, 50 సంవత్సరంలో, 60 సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాలు తెలుపుటకు మత్తయి, మార్కు, లూకు, యోహాను గారిని ప్రేరేపణ కలుగజేశాడు. తదుపరి వారు సాక్షాత్తు చూశారు కొందరు దేవుని. అలా వారు దేవుని విశ్వసించారు. కొందరు చూడకుండా కూడా నమ్మారు. అపోస్తలుడు పౌలు యేసయ్యను చూడలేదు, చూడకుండా నమ్మాడు. సాక్షిబిడగా జీవించాడు, హతసాక్షి అయిపోయాడు. వావ్! అందుకే చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. కొందరు యేసుప్రభు వారు భూమికి రాక మునుపు వస్తాడని నమ్మారు. అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడింది. మంచి స్నేహితుడిగా పరిగణింపబడ్డాడు ప్రభువుకు. యెషయా భక్తుడు యేసు ప్రభు వారి యొక్క జనన, మరణ, పునరుత్థాన, ఆగమన గురించి రాశారు. అటువంటి వ్యక్తి సాక్షిగా జీవించాడు. ఆయన కూడా హతసాక్షి అయిపోయాడు. ఒక వ్యక్తి నమ్మాడంటే ఆ నమ్మకానికి ఎలా వారు జీవించారో ఒకసారి మనం చూసుకోవాలి. అందుకన్నాడు మన భారతదేశ స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారు. ఈ అధ్యాయం ఆయనకు చాలా ఇష్టం. ఈ అధ్యాయం చాలా ఇష్టం. ఆయన కొంచెమే నమ్మాడు ప్రభువును. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా మహాత్మా గాంధీ ఎవరు అంటే ఎవరైనా చెప్తారు. హల్లెలూయా. ఆయన పేరున ఏదో ఒక వీధి ఉంటుంది, ఏదో ఒక సర్కిల్ ఉంటుంది, ఆయన స్టాచ్యూ ఉంటుంది. మనం ఆఫీసులోకి వెళ్తే అక్కడ మహాత్మా గాంధీ గారి యొక్క ఫోటో కూడా ఉంటుంది. ఆయన ఇష్టపడ్డాడు అని అథెంటిక్గా దీన్ని ధృవీకరించారు. ఆయనకి ఇష్టమైన పాట కూడా ఉంది ఒకటి. ఈ మధ్య కాలంలో ఆ పాటను తొలగించారు ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్. అది చాలా క్రైస్తవులకు దుఃఖకరం. ఆయనకి ఇష్టమైన పాట ఇప్పుడు వచ్చిన వారు తొలగించారు. సరే ప్రియులారా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మీరు చూడలేదా? నేను చూడలేకపోయినా ఒక నమ్మకం మనకు ఉండాలి. తప్పకుండా ఒక దినము మనం ఆయన చూస్తాం. ఆమేన్. జక్కయ్య చూడాలని ఆశపడి దగ్గరికి వచ్చి మాట్లాడి, జక్కయ్య ఇంటికే యేసయ్య వచ్చాడు, చూశాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. జక్కయ్య జీవితం ఒక అబ్బురంగా మార్చబడింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రభువా, ఈ సృష్టికర్త అయిన దేవుని చూడాలంటే ఆయన మీరు ఎలా ఉంటారో, మీ రూపం ఎలా ఉంటుందో. అవును, ఆయన రూపము చెట్టు కాదు, శ్యామ కాదు. ఆయన రూపము ఏదో ఒక బొమ్మ కాదు. ఆయన రూపమే ఒక పరిశుద్ధత. చెప్పలు కూడా చూద్దామా? ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయనలో ఉన్న దినుసు, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకు స్రవింపజేశాడు. ఆయన్ను మనం ఎప్పుడు చూడగలము అనగా, మనము ఈ భూమి మీద జీవించినంత కాలము ఆయనకి ఇష్టమైన జీవితమును మనం జీవించినట్లయితేనే ఆయన్ను ఒక దినము మనం యథావిధిగా చూడగలం. ఆమెన్. యథావిధిగా మనం చూడగలం. అప్పుడు మన యొక్క దుఃఖము, మన ఏడుపు, మన కన్నీరు, మన బాధ, రోగము లేని జీవితము మనది. శాశ్వతమైన జీవితంలో నుండి శాశ్వతమైన జీవితంలోనికి వెళ్ళటానికి ప్రభువారు మనల్ని ఆహ్వానిస్తాడు. అందువలన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఇండ్లు శుద్ధి గలవారు అని చెప్పలే అన్నాడా? మనిషి టిప్ టాప్గా ఉన్నాడండి, ఈయన మంచి దేవుని భక్తుడని చెప్పడానికి లేదు. ఈ సిస్టర్, ఈ బ్రదర్ చాలా చూడటానికి బాగా నీట్ అండ్ క్లీన్గా ఉన్నారండి, తప్పకుండా వీరిలో దేవుడు ఉంటాడని చెప్పడానికి చెప్పరు. కానీ అందుకే కనిపించని హృదయం గురించి ప్రభువారు మాట్లాడతాడు. బాహ్య రూపానికి ప్రాధాన్యత దేవుడు ఇవ్వలేదు, అంతర్భాగానికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. బాహ్య రూపం ఇచ్చిన దేవుడే నీ కొరకు ఇచ్చాడు. నువ్వు అందంగా ఉండాలని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ అందము ఆయన కొరకు మనం వినియోగించినప్పుడు దేవుడు అప్పుడు మాట్లాడతాడు. నేరుగా పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. నా ప్రియురాలా, నీవు సుందరివి,
నీ యందు కలంకము ఏమీ కూడా లేదు. ఎవరంటున్నారు? సొలొమోను రాజు సులమితిని గురించి అంటున్నాడు. ఈ సులమితి ఎవరు? సులమితి అనగా విశ్రాంతి. సొలొమోను రాజు అంటే సొలొమోను అనగా సమాధానము. ఈ విశ్రాంతి సమాధానం ఒకటయ్యారు. అబ్బా, ఆ కుటుంబం ఎట్లుంటుందో ఏంటి? ఈ విశ్రాంతమ్మ, ఆ సమాధానయ్య. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. ఇలా భార్య భర్తలుంటే ఎలా ఉంటుందో. అందుకే చాలామంది ఊర్లలో మనం వెళ్తే ఆయన పేరు వెంకటయ్య, ఈయన పేరు వెంకటమ్మ, పేర్లు కూడా అట్లా పెట్టుకుంటారు. అలాగనే నేను మీకు అర్థమయ్యే రీతికి చెప్తున్నాను. ఎందుకు ఈయనకు ఆమెను పొగుడుతున్నాడు? ఏమని పొగుడుతున్నాడు? నా ప్రియురాల, నా ప్రాణేశ్వరి, సుందరి, నా సహోదరి, సుందరవతి, అధిక సుందరి, ప్రాణేశ్వరి, నా సహోదరి, నా పావురమా, నా నిష్కరంకులారా, నీవు అతి మనోహరమైన దానవు. సంఘములో స్త్రీలైనా పురుషులైనా, ఒకవేళ నపుంసకులైనా వారందరినీ దేవుడు ఎంత మంచి పేరు పెట్టి పిలుస్తున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు మత్తయి భక్తుడు. ఇక్కడ సొలొమోను రాజు సులమితిని ప్రేమించి అంటున్నాడు, సొలొమోను రాజు కంటే గొప్పవాడు రాజాది రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నన్ను ఏమని పిలుస్తున్నంటే, నా ప్రియుడా, నీవు అందంగా ఉన్నావు. అందమే, మనమందరము అందమే. ఆయన రూపంలో మనం ఉన్నాము. మన హృదయం ఆయనకు చాలా ఇష్టము. ఈ ఇష్టమైన దాని కొరకు ఎంత కష్టమైనా యేసయ్య మనకి ఏమైనా తెచ్చిస్తాడు. అందువలన ఈ సుందరమైనటువంటి ఈమె ఇంత సుందరంగా ఆగుటకు కారణమేంటి అనగా, నువ్వు నన్ను ఎలా సుందరంగా చూసుకున్నావు అనగా 9వ వచనంలో, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక చూపుతో నా హృదయమును నీవు వశపరుచుకున్నావు. నీ హారములో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటూ అంటాడు. ఆ దినాలలో ఉన్నటువంటి ఈ సొలొమోను రాజు అందగాడు, జ్ఞానవంతుడు, ధనికుడు, డబ్బు గలవాడు, పేరు కాంచినవాడు. దేశ విదేశాల నుండి ఆయన దగ్గరికి వచ్చు వారందరూ కూడా రాజును చూడటానికి వస్తూ ఒట్టి చేతులతో రాకుండా, ఆ దేశంలో ఏదైతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఏదైతే పాపులారిటీ ఉన్నటువంటి వస్తువులు, బంగారము తీసుకొచ్చిన వారు, చాలా విలువగలిగినటువంటి దినుసులు తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చి, అయ్యా, మేము విన్నాము, మిమ్మల్ని గురించి చూడటానికే వచ్చాము, ఒట్టి చేతులతో రాలేదు. కానీ మీరు చెబుతున్న మాటలు, మీ రాజ్య వ్యవస్థ, మీరు కట్టించిన యెరూషలేము దేవాలయాలు, దాదాపు 13 సంవత్సరాలు ఆయన పట్టణాన్ని కట్టాడు. 7 సంవత్సరాలు దేవాలయాన్ని మీరు కట్టారు. చూసి మురిసిపోతున్నామయ్యా. ఒకవేళ మేము నీ పేరు పెట్టుకుంటాం అంతే. హల్లెలూయా. మేము మీతో సంసారం చేయాల్సిన పనిలే. కొందరు స్త్రీలు వచ్చి అంటారు, రాజు భార్యలు, రాజు కూతురు, క్షమించండి, మేము మీ పేరు పెట్టుకుంటాము, మా ఆయన ఎవరంటే సొలొమోను రాజు అని చెప్పుకుంటాం. హల్లెలూయా. అలాగా ఆయనకు 990 మంది. కానీ ఈమెను ఎక్కువ ప్రేమించాడు. ఈమె ఎవరు? మేకలు కాసేది. ఎవరిమే? మేకలు కాసేటోడు. అడవులు ఎలా ఉంటారు? అడవులు ఉంటారు. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవాలా, తప్పకుండా పౌడర్ వేసుకోవాలా, టిప్ టాప్ కూడా రెడీ కావాలా. మీరు కారులో గనుక ఉంటే మీకు చాలా అందం ఉంటుంది. పొరపాటున ఊరికి వెళ్ళేటప్పుడు మీ కారు చెడిపోయింది, మీరు బయట నిలబడాలంటే మీరు రాసుకున్న పూసుకున్న అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మీ తల ఒక పక్కన, ముఖం ఒక పక్కన అన్నీ ఇసిరి పారేసి ఫ్యాన్ వేసుకుని, అమ్మా అమ్మా. ఇప్పుడు ఈయన అంటాడు, ఒక్క చూపుతోనూ నన్ను వశపరుచుకున్నావే అంటాడు. ఇంత గొప్పవాడు. ఏమప్పా నీలో ఉన్నటువంటి ఆ గొప్పతనం? ఆమె అదే అనుకున్నది. ఆయన రోజు సొలొమోను రాజు ఆయన్ను ఒక ప్రదేశం నుండి మన పరదేశికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆయన్ను బంగారు పల్లకిలో మోసుకుని పోతుంటారు. మోసుకుని పోతున్నప్పుడు అదెంత బంగారు
తోప చేయబడి ఉంటుంది బంగారు పల్లకి. ఈయన వెళుతున్నప్పుడు ఆయన చూసుకుంటూ పోతున్నప్పుడు ఈమె మేకలు కాస్తూ, నేను ఎప్పుడు మీకు చెప్తుంటే నా బుగ్గ మీద వేలేసుకొని, రాజు ఆయన రాజు, నేను మేకలు కాసేదాన్ని నేను అనుకుంటున్నది. సొలొమోను రాజుకు జ్ఞానం ఉంది. యెరూషలేము పట్టణంలో వారి యొక్క మనసును గుర్తించాడు ఆయన. ఇలాగనే అనుకుంటుంటే ఒకసారి ఆయన అంతఃపురంకి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని రా అని చెప్పాడు. ఒక అమ్మాయి రోజు మేకలు కాస్తే ఆ కర్ర గడ్డం కింద పెట్టుకొని నా ముఖం చూస్తుంది కదా, ఆ అమ్మాయిని పిలుచుకొని రమ్మంటే పిలుచుకొని వచ్చి ఆ అందగత్తిగా తయారు చేశారు. ఆ అమ్మాయిని బాగా చేశారు. ఆయన దగ్గర నిలబెట్టాడు. ఇప్పుడు ఈ నల్లటామెను, హల్లెలూయా హల్లెలూయా, ఈ నల్లటామెను, ఈ చింతమొద్దును, ఈ డాంబర్ కలర్ను, హల్లెలూయా, తారు నల్లగా ఉంటుంది కదా, నీవు నల్లని దానివైనను నాకు సుందరంగా ఉన్నావు అన్నాడు. హల్లెలూయా, నువ్వు సుందరంగా ఉన్నావు అమ్మాయి అంటే వాళ్ళకే ఈమెకు పొగిడిపోయింది. అబ్బా, ఆమె నడుస్తుంటే అంశ నడక. దేవునికి స్తోత్రాలు. ఒక సంఘములో ఉన్న దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఎలా ఉండాలి అనగా, దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి అనగా సుందరంగా ఉండాలి. దేవుడు నీకు నాకు ఒక మాట చెప్పాలి, నీలో కలంకము లేదు అని చెప్పాలి. సొలొమోను రాజు అదే అంటున్నాడు, నీలో కలంకము, మచ్చ, డాగు, నీలో పాపం అనే స్పాట్ లేదు, నీలో పాపం అనే స్పాట్ లేదు. మన దేహంలో అక్కడక్కడ అమ్మ గర్భంలో పుట్టినప్పుడు కొన్ని మోల్స్, బ్లాక్ మోల్స్, మనం గుర్తించడానికి, మనం ఏదైనా ఉద్యోగరీత్యా వెళ్ళాలంటే మనకి ఎక్కడ మచ్చలు ఉన్నాయో వాటిని రాస్తారు. నాకు ఇక్కడ రైట్ కాలర్లో నాకు ఇక్కడ ఒక మచ్చ ఉంది, అది నన్ను గుర్తిస్తారు. అది 2 మచ్చలు ఉంటాయి, అది గుర్తించి రాస్తారు పిల్లారా. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, ఇదైతే నేను గుర్తించడానికి ఒక మచ్చ కావచ్చు, ఆ మచ్చల గురించి నేను మాట్లాడట్లేదు. కలంకం అనేటువంటి మచ్చ నీలో లేదు. ఒకసారి మనం ఇంటికి వెళ్ళి మన బాహ్య రూహాన్ని చెక్ చేసుకోవటానికి ఒక మిర్రర్, అద్దం ఉంటుంది. ఆ అద్దంలో చూసుకున్నప్పుడు మన బాహ్య రూపాన్ని అది చెప్తుంది, మన వస్త్రాధారం గురించి చెప్తుంది, నన్నెత్తి మొలుకొని కింది భాగం వరకు, అరికాలు వరకు చూపుతుంది. ఈ వాక్యము మాత్రము నీ అంతర్భాగాన్ని గురించి చెప్తుంది. హల్లెలూయా. నా అంతర్భాగాన్ని గురించి చెప్తుంటుంది. నేను బోధిస్తున్నానని, నేను పాటలు పాడతానని, నేను వాక్యం చెప్తానని, అనేక స్థలాల్లో నేను దేవుని మాటలు చెప్తానని నేను గర్వించకూడదు. కానీ నా అనుదిన జీవన శైలి దేవునికి ఇష్టంగా ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యము. మీరు ఏ పని చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, డైలీ వేజెస్లో ఒక కార్మికులుగా పనిచేస్తుంటున్నారా, ఇంకొక పని మీరు ఏమైనా పని చేస్తున్నారా, డస్ నాట్ మ్యాటర్. తప్పకుండా మీరు పని చేయాల్సిందే. మీ రెక్క ఆడితేనే మీ డొక్క ఆడుతుంది. పని చేయాలి. సోమరులను ప్రభువారు ఒప్పుకోడు. కష్టపడి పని చేసేవారు వారు మిగిలించుకుంటారు, ఇంకా కొందరికి జీవనోపాధి కలుగజేస్తారు జ్ఞానం కలిగిన వారు. పలానోళ్లకు ఉద్యోగం ఇప్పిస్తారు జ్ఞానం గలవారు. వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంకా పెంపొందింపజేస్తారు జ్ఞానం లేని వారికి. సులోమతి, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకము ఏది కూడా లేదు. దేవా, ఉదయకాలాన మీరు నన్ను పొగుడుచున్నందుకు నీకు స్తోత్రాలు. నిజమే, నేను దూషకుడును, హింసకుడును, హానికరుడు నేను. నన్ను ఎందుకయ్యా మీరు ఇంత నన్ను ప్రేమించారు? ఒక సంభాషణ జరుగుతుంది ఈ బైబిల్ గ్రంథంలో. ఈ పరమగీత గ్రంథము, కొందరు భక్తులు చాలా జ్ఞానం కలిగిన వారు ఈ పరమగీత గ్రంథాన్ని తీసివేద్దామని అనుకున్నారట. వారు తీసేద్దామంటే అనుకునేది కాదు. ఇది ఒక మంచి ప్రేమలేఖ, దేవునికి ఈ సంఘానికి ఉన్నటువంటి మంచి ప్రేమలేఖ. ఈ లేఖను నువ్వు అలా చదువుతూ ఉంటే, నువ్వు శరీర సంబంధంగా చదివితే నీకు శరీర సంబంధం కనపడుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చదువుతున్నప్పుడు ఇందులో నా ఆధ్యాత్మిక మర్మాలు ప్రభువారు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. యేసయ్య దేవుడు మన ద్వారా మొట్టమొదటిగా రాయించిన పుస్తకం ఈ పరమగీతం. 8 అధ్యాయాలు మంచిగా ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలను సమకూర్చి 3 వచనాలలోనే
ఓ సంగమా సర్వాంగమా ప్రవేశరాజుకు నివాసమా. తెల్లవారుజామున 4 గంటలకి లేచి పుస్తకాలు నేను రాస్తూ ఉండేవాడిని. తెల్లవారుజాము 4 గంటలకి లేచి రాసి. ఈ విధంగా ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయంటే దీని వెనక కష్టం ఉంది, దీని వెనక ఎంతో డబ్బు కావాలి. ఈ దినం ఈ బైబిళ్ళన్నీ మన చేతులకు వస్తున్నాయంటే ఎంతోమంది గొప్ప గొప్ప వారు త్యాగభరితులై వారు చేస్తున్న కార్యాలను ఈ దినం మన చేతులకి బైబిల్ వచ్చాయి. కోట్ల కోట్ల రూపాయలు ధనవంతులు, గొప్ప గొప్ప వారు, ల్యాండ్ లార్డ్స్, గొప్ప గొప్ప బిజినెస్ వేత్తలు ప్రభువుని నమ్ముకొని మేము ప్రభు కొరకు ఏమైనా చేస్తాం. మా దేవుడు మా జీవితాల్లో ఉచితమైన రక్షణ ఇచ్చాడు. ఆ ఉచితమైన రక్షణ ఇచ్చిన దేవునికి ఆ రక్షకుని మేము కొనలేము, ఆ వాక్యాన్ని మేము కొనలేము, మా చేత కాదు. కానీ ఈ పుస్తకానికి ఎవరికైనా మేము పంపిణీ చేయొచ్చు, అచ్చు చేయుటకు దానికి మేము చేయుతనియొచ్చు అని ఎంతోమంది ఈ దినం ముందుకు వచ్చారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, గిడ్యోన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఎన్నో కరపత్రములు, ఎన్నో ట్రాక్స్, ఎన్నో లిటరేచర్, ఎన్నో గ్రంథాలయాలు దేవుడు మానవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు దాచిపెట్టాడు. అందువలనే ఈ దినములో ఎక్కువ బైబిలే అచ్చువేయబడేది, ఎక్కువ బైబిలే చింపివేయబడేది, ఎక్కువ బైబిలే కాల్చివేయబడేది, ఎక్కువ బైబిలే అందరు చదివేది. హల్లెలూయా. ఎక్కువ బైబిలే అందరు కొనేది, ఎక్కువ బైబిల్ కొరకే అందరూ త్యాగం అయిపోయేది, ఎక్కువ మంది చచ్చిపోయేది కూడా ఈ యొక్క గ్రంథము దేవుడు చేసిన కార్యం కొరికి హతసాక్షులు అవుతున్నారు ఈ మాటలు. అందువలన ఈ బైబిల్ను బంద్ చేయటానికి, ఈ బైబిల్ ముద్రలు బంద్ చేయటానికి ఎవరి చేత కూడా, చెప్పండి, ఎవరి చేత కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే రండి, ఇప్పుడు 8వ వచనంలో ప్రాణేశ్వరి లెబనోను విడిచి నాతో రమ్ము, లెబనోను విడిచి నాతో రమ్ము. ఇప్పుడు నీ యందు దేవునికి నీ మీద మనసు పుట్టింది. దేవునికి మన మీద మనసు పుట్టినప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయితో ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తే కొందరికి కొంచెం బాధగానే ఉంటుంది. లేనిది పొగుడితే గినా కొంచెం సంతోషపడతారు ఎవరైనా. ఏమండ్రి? లేనిది పొగిడితే కొంచెం సంతోషపడతారు. ఆ నక్క కాకి నోట్లో మాంసం ముక్క ఉన్నదట. మాంసం ముక్క ఉంటే ఆ మాంసం ముక్కని తినటానికి నక్క ఉపాయం వేసింది. ఈ కాకి నోట నుండి మాంసం ముక్క బయటికి రావాలంటే నేనేం చేయాలా అని ఈ నక్క చెట్టు కింద ఉండి కాకిని చూసి కాకి మామ అన్నాడు. ఆమె ముడిసి కాం అన్నట్లుగా మాట్లాడినది. ఆహా, ఎంత అందంగా ఉండవమ్మా నువ్వు. ఎవరన్నారు? నక్క. చాలా అందంగా ఉండవు అన్నాడు. ఇంకా కొంచెం మురిసిపోయింది. ఎవరు? చాలా తెల్లగా ఉండవు నువ్వు అంటలకే కొంచెం చూసుకున్నది తనకి. నిజమైన నేనేదన్నట్లు. కాకి మామ, నువ్వు పాట పాడితే అబ్బా ఎంత ఇంపుగా ఉంటుంది అని అన్నాడు నక్క మామ కింద నుంచి. ఆమె మురిసిపోయి ఏం పాట పాడింది? అదే పాట. కావుటలకే కింద పడింది. చూశారా? పొగడతలకు పొగిడిపోక సన్మానమని సంతోషించక అవమానమని ఆలోచింపక. సన్మానం అంటే చాలా మందికి ఇష్టం, అవమానం అంటే ఇష్టమా? నో. ఇప్పుడు సులమితిని రాజు పొగడుచు ఉన్నాడు. పొగిడి మాటలు మాట్లాడుచున్నాడు. నీవు నాకు, నేను నీకు. సంఘము అనేది ఏంటిది అనగా, సంఘము దేవుని యొక్క శరీరము. ఈ శరీరములో ఉన్న నీవు నేను మనమందరము భాగాలు ఆయనకు. ఈ దేహము దేవుని వలన పుట్టింది. ఈ దేహం వలన దేవునికి మహిమ రావాలి. ఈ దేహము మట్టితోనే ఉంది, కానీ ఈ మట్టి దేహములోనే దేవుని యొక్క మహిమ ఉంచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహము ద్వారా దేవునికి మహిమ రావాలంటే అంటాడు, ప్రాణేశ్వరి నీవు లెబనోను విడిచి నా దగ్గరికి రా, నాతో రా అన్నాడు ఆయన. హల్లెలూయా. చెప్తాను ఆ మాట. ఒక వచనం పాడి మనం ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం.
అవమానమని సంతోషించక అవమానమని ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటే అర్థం ఏంటండి? బా, ప్రాణేశ్వరి అన్నాడు ఎప్పుడైనా మీ భర్త? ఎప్పుడైనా ప్రాణేశ్వరి అన్నాడా? అమ్మాయి అన్నాడా? బాగున్నావా? బాగుండవా అన్నాడా? పెళ్ళి కాకముందు అన్నాడేమో, ఏం చెప్పరు. ఆ తర్వాత కిసుకబాబుగా ఆయన కూర్చొని మాట్లాడితే ఆమె ముఖంలో ముఖం పెట్టి కూడా చూడు సారు. ఆ దినము ప్రాణేశ్వరి, సుందరి, కలంకము లేదు, మత్స్య లేదు. అబాబాబాబా ఏమేం పొగిడాడు. ఈ దినం ఆయన అంటాడు, నువ్వు మా ఇంటికి వచ్చావు, మాకు దరిద్రం వచ్చింది, నువ్వు శనివైపోయినావు అంటాడు ఆయన. కానీ కొందరు స్త్రీలు మాత్రము ఆ ఇంటికి వచ్చేట వలన ఆ ఇండ్లు బాగుపడింది. హల్లెలూయా, చెప్పులు కొడదాం. అందులో మీరున్నట్లయితే దేవునికి స్తోత్రాలు, అందులో మీరున్నట్లయితే దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రాణేశ్వరి లెబనోను విడిచి నాతో రమ్ము, లెబనోను విడిచి రమ్ము. లెబనోను తెల్లనిది అని అర్థం. పాలిస్తీనా దేశంలో ఉత్తరముగా 2 భాగాలుగా కర్మేలు పర్వతము, లెబనోను పర్వతం వెళుతున్నప్పుడు ఈ లెబనోను, ఈ కర్మేలు ఒకటి పరిశుద్ధతకు, ఒకటి ఏమైనా తెల్లగా మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఈ 2 పర్వతములు పంక్తులు పంక్తులుగా దాదాపు 95 మైళ్ళు, దాదాపు 100 అడుగుల ఎత్తులు, క్షమించాలి 1000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కొండలు సమానంగా వెళ్తున్నాయంట. కొండలను దేవుడు మనుషులుగా పోల్చాడు, విశ్వాసులతో పోల్చాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అంటాడు. అనగా ఈ కొండ 2 కొండలు ఒక భార్య భర్తలుగా, లేక అన్నదమ్ములుగా, లేక అక్క చెల్లెలుగా, ఇద్దరు స్నేహితులుగా ఉంటున్నారు దేవుని బిడ్డలారా. అక్కడ 95 మైళ్ళు అని రాయబడింది. ఆ మైళ్ళలో మనం ఏమో అర్థం చేసుకోవాలనగా వారి యొక్క వయస్సు, ఈ దినాల్లో ఉన్నటువంటి వయసు 95 సంవత్సరాలు, లేక 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఈ యొక్క విశ్వాసులు స్థిరంగా ఉన్నారు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఏళ్ళు అయిపోయింది మనం ప్రభువుని నమ్ముకొని బ్రదర్? ఎన్ని ఏళ్ళు అయిపోయింది? మనం కొండలమా, గాలికి ఎగిరిపోయే పొట్టులమా అని అడిగితే ఏమో పాస్టర్ గారు తర్వాత చెప్తారంటారు. మనం అనుకున్నట్లుగా జరిగితే కొండే మనం మనకిన అనుకున్నట్టు అన్నీ జరిగితే యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా అండి. నువ్వు కొండవయ్యా, నా కోటవయ్యా, నా దుర్గమయ్యా, నా రక్షణ శృంగమయ్యా అని పాటే పాట. ఎప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితే, జరగకపోతే అయిపోయా. దేవుని స్తోత్రాలు. దేవుడు ఒక్కడే గనుక
నేను తప్ప దేవుడు లేడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిన కానీ నువ్వు తిరిగి నా దగ్గరికి రావాల్సింది అన్నాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డలారా, లెబనోను విడిచిరా నాతో అన్నాడు. అనగా నీ ఉన్నతమైన ఆత్మీయ జీవితము ఎలా ఉండాలనగా ఒక కొండల్లాగా ఉండాలి. నీ ఐశ్వర్యము ఏదైనా కానీ దాన్ని ఇడిచిరా అంటే, ఐశ్వర్యాన్ని ఇడిచిరంటే దాని అర్థమది. కానీ నీకు ఎన్ని ఉన్ననో నాకంటే ఎక్కువగా నువ్వు దాన్ని ప్రేమించకూడదు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎన్ని ఉన్ననో ఉండాలి, అది ఉండాలి, నీకు ఉండాలి, మనకు ఉండాలి. మనం ఒకరికి ఇచ్చువారిగా ఉండాలి. మనము దేవుని పొలం దరిద్రంగా ఉండకూడదు, పేదవారుగా ఉండకూడదు. మనము ఒకరికి ఇచ్చువారిగానే మనం ఉండాలి, అంతే. దేవుడు నీకు ఇచ్చాడు, దేవునికి మహిమ, నీకు క్షేమం ఈ భూమి మీద. లెబనోను విడిచిరా, అమాన పర్వతము కూడా ఇడిచిరా. అది కూడా ఈ లెబనోను, ఈ అమాన పర్వత శిఖరము నుండి నీవు కిందికి చూస్తూ అంటాడు. దేవుని పిల్లారా, ఈ పర్వతాలన్నీ కూడా దేవుడు నిర్ణయించాడు. పర్వతాలను ఆ దేశానికి సరిహద్దులుగా ఉంచాడు. పర్వతాలు అక్కడ ఉండటం వలన ఆకాశం నుండి మంచు కురిచి ఏ వ్యవసాయదారుకు నీరు కట్టకుండా దేవుడే ప్రత్యక్షంగా మంచు కురటం వలన ఆ మంచు నీళ్లు కరిగి కింద పారుతున్నప్పుడు ఈ లెబనోను పర్వతము, కర్మేలు పర్వతం మధ్యన 3 నుంచి 6 మైళ్ళ మధ్యన గ్యాప్ వాగులు పారుతూ ఉంటాయంట. ఆ వాగులు నీరు పారుతుంటే ఆ జలములో అద్భుతమైనటువంటి చేపలు, జలచరములు, ఆ ప్రక్కన చుట్టుపక్కల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పిట్టల యొక్క ఆ కిచకిచలాటము, అడవి మృగములు, తదుపరి అద్భుతమైనటువంటి మ్రాండ్లు, దేవదారు మ్రాండ్లు. ఆ మ్రాండ్లు చాలా విలువగలటువంటి మ్రాండ్లు. వాటి కలప, వాటి కర్ర సముద్రం మీద, నీళ్ళ మీద నడుస్తున్నటువంటి పడవలను తయారు చేస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు వాటి యొక్క కలపతోని ఇల్లు కూడా కడతారు. యెరూషలేము దేవాలయాన్ని కూడా అటువంటి కలపతోనే, ఆ ఉడ్డుతోనే కట్టారు. దేవుని బిడ్డలారా అంటాడు, అవి విడిచి నాతో రా అంటున్నాడు. ఎందుకనగా, ఎందుకు నేను ఇడిచి రమ్మనగా, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుని నేను నీకు పరిచయం అయినాను, వాటి మీద ఇప్పుడు నువ్వు మనసు పెట్టొద్దు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ అశాశ్వతమైన ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి జీవితం నువ్వు పొందాలంటే నువ్వు దేని మీద నిలబడి ఉన్నావో దాన్ని ఇడిచిపెట్టమంటాడు యేసయ్య. ఆమేన్. నువ్వు దేని మీద ఆధారపడినావో దాన్ని ఇడిచిపెట్టి నా మీద ఎక్కువ మనసు పెట్టు అంటాడు. నీ మనసు, నా మనసు ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు. దేవా, నేను మిగిలిన శేష జీవితం నేను నీ కొరకు జీవిస్తాను. ఈయన అంటున్నాడు, శేనీరు హెన్మోరుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహల కొండల పై నుండి నువ్వు క్రిందికి చూసేదవు. అనగా సింహ వ్యాఘ్రములు అనగా సింహములు, చిరుత పులులు, అనేకమైన జంతువులు, దట్టమైన అడవి ఎక్కడ ఉంటుందో ఇటువంటి, ఇది దేశ ప్రాపర్టీ. సింహము, పులులు, జింకలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదంతా కూడా ఒక డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది వన్య ప్రాణులు రక్షించడానికి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఉంటేనే ఆ యొక్క అడవికి అందం వస్తుంది. మన దేశంలో ఎన్ని సింహాలు ఉన్నాయి, ఏ అడవిలో ఉన్నాయి, ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని పలు ఉన్నాయి కూడా, అవి కూడా లెక్కేస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లారా, దేవుడు అంటాడు, నీకు ఇంత ఉంది కదా, మంచిది, నేను నీకే ఇచ్చాను, నీ కొరకే అన్నాడు. అది నీకు కావాలని కోరుకో, కానీ వాటి మీద నువ్వు మనసు పెట్టొద్దు అంటాడు దేవుడు. నీ మనసు, వాటి మీద నువ్వు మనసు పెడితే దేవుని యొక్క వాక్యములో నువ్వు ఎదగలేకపోతావు. దేని కొరకైతే మన యొక్క లక్ష్యం ఉందో ఆ గోల్ దగ్గరికి మనము అచీవ్ కాలేము, అక్కడికి మనం వెళ్ళలేము. అందుకంటాడు, ఓ సులమితి నా ప్రాణేశ్వరి, ఆయన కూడా అంటాడు, లెబనోను విడిచి నాతో రమ్ము నా ప్రియురాలా. 9 నా సుందరవతి, నువ్వు రా అని పిలుస్తాడు. దేవుడు అంటాడు, ఎప్పుడు ఆయన ఉన్నతమైన పిలుపును మనకు పిలుస్తూ ఉంటాడు. ఆయన పిలిచినప్పుడు కొన్ని పర్యాలు మనం వెనుకం చేస్తాం. అది జల్లు, ఆ ప్రేమ జల్లు మనల్ని పిలిచినప్పుడు మనం రాకపోతే తిరిగి ఆ పిలుపు మనకు వస్తుందో రాదో తెలియదు. దేవా, నువ్వు రాత్రికాలమో పడుకున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు సమయం కాస్త ఉన్నప్పుడు, ఒక దినం సెలవు దినము కేటాయించుకొని దేవునితో నువ్వు మాట్లాడటం నేర్చుకో. గొప్ప గొప్ప జ్ఞానవంతులు మొబైల్, టీవీలు తక్కువ చేసి
పుస్తకాలు చదవండి అని చెప్తారు. అప్పుడు నీకు జ్ఞానం పెంపొందింపజేస్తాడు. ఈ పుస్తకాలన్నీ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు రాశారు. ఒక పుస్తకములో నువ్వు అంత చదివితే అంత నీకు వంట పట్టదు, ఏదో ఒక మాట నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే ఒక్క పుస్తకం చదివి ఇంత చదవాలంటే ఎస్, అది చదువుతానే కదా ఒక్క ఫార్ములా నీకు వచ్చేది. ఆ ఒక్క ఫార్ములా నీకు వచ్చటం వలన రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ సూత్రం నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఆ ప్రాబ్లంకు సులువుగానే సాల్వ్ చేయగలవు కదా. దేవుడు అంటాడు, నా బిడ్డలారా ఇవన్నీ ఇడిచిపెట్టండి. అందువలన చాలామంది పిల్లలు ఈ దినాలు యవనస్తులు కండ్లు పండ్లు అన్నీ చెడిపోయి దేవుని దగ్గరికి వస్తే ఏం ప్రయోజనం? మోకాళ్ళ సారం పోయి దేవుని దగ్గరికి వస్తే ఏం ప్రయోజనం? నీ కండ్లు బాగున్నప్పుడు, మంచి దృష్టి ఉన్నప్పుడు, మంచి శక్తి బలం ఉన్నప్పుడు నీ యవన కాలాన్ని ప్రభు కొరకిచ్చి దేవునిలో ఆనందిస్తే దేవుడు నిన్ను ఒక మాట అంటాడు, నా ప్రియురాలా నీవు సుందరివి, నా ప్రియుడా నీవు సుందరివి. నేను చెప్పిన మాట నువ్వు వింటావు. నా మాట విన్నంత మాత్రాన నీకు నష్టం కలగదు. ఒక యజమాని దగ్గర నువ్వు కూలికి వెళ్తే నెల రోజులకు కొందరు జీతం ఇస్తారు, గవర్నమెంట్ కూడా. కొందరు 15 రోజులకి ఇస్తారు, కొందరు వారానికి ఇస్తారు, శనివారం ఇస్తారు, కొందరు రోజు కూడా ఇస్తారు. కొన్ని పర్యాయాలు నెల రోజులు వచ్చే జీతం కూడా ఒక్కొక్కసారి 2 నెలల తర్వాత వస్తుంది, 1 నెల తర్వాత వస్తుంది. మరికొన్ని పర్యాయములు నువ్వు చేసిన పనికి యజమానుడు సారి ఏమనుకోద్దు, నేను వచ్చే నెల ఇస్తాను, ఆ చెక్ క్లియర్ కాలేదు, యజమానుడు లేడు, సంతకం కాలేదంటాడు. ఒక్క మాట మీరు ఎప్పుడు గుర్తు చేసుకోండి, యేసయ్య పని నువ్వు చేస్తే తన జీవితంలో ఆయన ఎప్పుడు సారి చెప్పడు. ఏ దిన కూలి ఆ దినం నీకు తప్పకుండా ఇస్తాడు యేసయ్య. అది నమ్మిన కొందరు నిపుణులు మన చర్చిలో కూడా ఉన్నారు, నాకు తెలుసు. నేను దేవుని నమ్మాను, నా నమ్మకం ఇది, నా దేవుడు నాకు ఇట్లా సహాయం చేస్తాడు. ఆ నమ్మకము వారిని హెచ్చిస్తుందండి. హల్లెలూయా. అమ్మా, మీ నమ్మకం చాలా గొప్పది. దేవుడు నిన్ను ఏడిపించడానికి పిలవలేదు, నీకు మారు మనసు కలిగించడానికి దుఃఖం పుట్టిస్తాడు. మారు మనసు మనకు వచ్చిందంటే దేవుని దృష్టిలో మనము కల్మషం లేని వారిగా జీవిస్తాం. లేకపోతే నిలువెల్లా గాయాలే, దెబ్బలే, అన్నీ పుండ్లే, చీమి రక్తమే. అయ్యో ఈ దేహమే, ఈ మట్టి దేహమే, ఇది కొంచెం ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే నొప్పి, వాపు, రక్తము, బ్లీడింగ్ కావటము, కొంచెం ఏదైనా ముదిరిపోయి సరైన చికిత్స చేసుకోకపోతే నీకు తెలియకుండానే చీము వచ్చేస్తుంది. ఆ చీము రక్తం వస్తున్నప్పుడు దుర్వాసన, ఆ దుర్వాసన వస్తున్నప్పుడు నువ్వు పిలవకుండానే ఈగలు వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు ఎవరిని పిలిచిన కానీ వారి దగ్గరికి ఎవరు రారు. పిలిస్తే దగ్గరికి రారు ఎవరు. నీ దగ్గర వాసన వచ్చేస్తుంది. కానీ యేసయ్య ఎన్నోని కాచుకొని నువ్వు ఆనుకున్న ఆ శిఖరములను విడిచిపెట్టిన దగ్గరికి రా. లెబనోను విడిచిరా, కర్మేలు విడిచిరా, షేనేరు విడిచిరా, సింహయాగ్రములు ఉన్నటువంటి ఆ గుహలను విడిచిపెట్టిన దగ్గరికి రా. దేవుడు అంటాడు, నేను అరణ్యములో ఉన్న నీ జీవితాన్ని, అరణ్యములో ఉన్న నీ జీవితాన్ని అంతఃపురంగా నేను మారుస్తాను. అటువంటి జీవితం మీకు కావాలనా? నాకు కావాలా ప్రభువా అనుకున్నారా? మాకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, సన్మానమని సంతోషించక, అవమానమని ఆలోచింపక, సర్వాంగ హోమముగా దేవా నా సర్వం అర్పిస్తానయ్యా. నీకు చేసిన దేవుడు 1, 2 మేళ్ళు. ఇంకా రక్షణ లేని వారు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. బాప్తిసం తీసుకున్న మీరు ప్రభువులో ఎదగండి. ఎక్కడ ప్రార్థన ప్రభువులో సంఘ కార్యక్రమాలలో ఉన్నా నేను నీవు మొదట ఉందా, అక్కడ నువ్వు వాడబడు. స్తుతించు ప్రభువుని, గణపరచు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రాణేశ్వరి, లెబనోను విడిచి నాతో రమ్ము, లెబనోను విడిచి నాతో రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, షేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రము నుండి, గుహల గల కొండల పైనుండి
నీవు క్రిందికి చూసేదవు, నువ్వు క్రిందికి చూసేదవు. తగ్గింపు జీవితాన్ని ప్రభు సమస్తం విడిచి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన పరలోక రాజ్య వైభవాన్ని విడిచి వచ్చాడు. నువ్వు తగ్గించుకొని నాతో జీవిస్తే దేవుడు అంటాడు, నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక చూపుతో నా హృదయమును నువ్వు వశపరుచుకుంటివి. నీ హారములో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. సహోదరి, ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము! ఇది వర్ణనాతీతం అండి. ఏ యొక్క కవులు కూడా దీన్ని వర్ణించలేదు. చాతగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సాగదాని సేవ చేయా, చేరదాని సిలువ ఛాయ. సాగదాని సేవ చేయా, చేరదాని సిలువ ఛాయ. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఈ సేవలో సన్మానం ఉంది, ఈ సేవలో అవమానం ఉంది, ఈ సేవలో ఘనత ఉంది, ఈ సేవలో హెచ్చింపు ఉంది. ఏదిన కూలి ఆదరిస్తాడు యేసయ్య. అలసిపోకుండా దేవుడుదామా, చూడదామా. సంతోషించక అవమానమని ఆలోచింపక. వేగం ఎలా ఉంది ఇండియన్లో? సన్మానమని సంతోషించక అవమానమని ఆలోచింపక. సర్వాంగ హోమముగా దేవా నా సర్వమర్పింతునయ్యా. సర్వాంగ హోమమున దేవా, నా సర్వమర్పింతునయ్యా.
సాగేదాని సేవ చేయా, చేరదాని ఛాయా, సంతోషముతో సత్య సాక్షిగా సాగేదా సాక్షిగా, సంతోషముతో సంత సాక్షిగా సాగేదా సాక్షిగా, సాగేదా చేరదాని సిలువ సాగేదాని సేవ చేయా, చేరదాని సిలువ ఛాయా. నీ సిలువ నీడలో నేను నివసిస్తానయ్యా, నీ సిలువ నీడలో నేను నివసిస్తాను. హెర్మోను పర్వతం కరిమేలు పోతూ 95 మైళ్ళు చక్కగా ఒకదాని మటు పంక్తులు పంక్తులుగా వెళ్తున్నాయంట పాలిస్తీనా దేశంలో. 95 మైళ్ళు మీ జీవిత వ్యవధి. ఆ పరలోక రాజ్యం ఆకాశం నుండి మేఘాలను దేవుడు వంచి ఆ మంచు కురుస్తున్నప్పుడు అద్భుతమైన ప్రసిద్ధి, అద్భుతమైన పచ్చదనం, సస్యశ్యామలం, పిట్టల కోలాహములు, గలగలలా పారుతున్నటువంటి నీరు, ఎంత ఆనందమో కదా. అక్కడ పుట్టినటువంటి చెట్లు, వృక్షాలు, వాటి కలప, నీటి మీద నడిచే పడవలను వాటితోనే తయారు చేస్తారు. ఎంత విలువ ఇచ్చాడు యేసయ్య. రా అన్నాడు యేసయ్య. కమ్, నేను ఆహ్వానిస్తున్నాను యేసయ్య. దేని మీద నువ్వు ఆధారపడకుండా దేవుడిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆ శిలువ నీడలను ఉన్నట్లయితే, ఆ శిలువ ఛాయలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఇవ్వగల దానగా వాడుకుంటాడు. సులమితిన ఒక్కదాన్ని ఆయన ప్రేమించాడు. నిన్నే, నన్నే, మనల్ని ఆయన ప్రేమించాడు. ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. ఆయన మనసు నీ మీదనే పడింది. ఒక్క వరముతో నేను నన్ను, ఒక్క చూపుతో నువ్వు వశపరుచుకుంటూ అంటాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. గొప్ప దేవా, నీ పాదముల స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. లెబనోను విడిచిరా, కర్మేలు విడిచిరా, షేనీరు విడిచిరా, సింహవ్యాఘ్రములైనటువంటి పర్వతములు విడిచిరా, శిఖరములు విడిచిరా. దేని మీద నువ్వు ఆధారపడుతున్నావో, ఏదైతే దేని గురించి నువ్వు ప్రౌడ్గా చెప్పుకుంటున్నావో, అతిశయంగా చెప్పుకుంటున్నావో, అతిశయం విడిచిపెట్టిన దగ్గరికి రా. నిన్ను శాశ్వతమైన కృపలోనికి నేను నడిపిస్తానన్నాడు. దేవాన్ని బిడ్డలు దీవించు, ఆశీర్వదించు. మీరు వెళ్తున్నారు, వీరితో ఉండండి, నీ కృపలో పెంచండి. విలువగల వారిగా మమ్మల్ని మీరు చేసినందుకు స్తోత్రం. మీ ప్రేమకు మేమేం చెల్లించగలము తండ్రి? ఏమి లేని వారిని తండ్రి. ఇదిగో నాయనా, నీ బిడ్డల జీవితాల ద్వారా మయం పొందనందు యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శ్వాసం ఇప్పుడు మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని దీవించును గాక.